ఇక దిక్కు ఎవరున్నారు? నాదా ప్రాణేశ్వర, దాహములు అధికములు అవుతున్నాయి, ఇక ఏమి చేయుదును? ఎల్లమ్మ దేవి గారికి అని ఇట్లు ఎల్లమ్మ దుఃఖపోచుండగా అక్కడ కార్తీక రాజులు అప్పుడు ఏమనుచున్నారు? అయిపోయింది. నాకు వచ్చిన అనుకున్నావా? కార్తీక రాజు ఎల్లమ్మ దేవి గారికి ఎల్లమ్మ దేవి గారికి ఓ తమ్ములారా, ఓ అన్నయ్య గారు, తమ్ములు మనమా గారు నాగా తర్ప విషము తాపి ఆ ఎల్లుకు తాపిన గొల మరణించు ఇంకా తమ్ములారా. ఓ అన్నయ్య గారు, ఓ తమ్ములారా, ఓ అన్నయ్య గారు, తమ్ములు మనమో నాగనే రాక్షసి ఉన్నది తమ్ములారా. ఈ విషయం కలిపిన నీరు కొనిపోయి ఆ బిన్ను నాగనే రాక్షసికి ఇస్తే ఎల్లుకు దాపిన వెంటనే మరణించును తమ్ములారా. ఇక మన పీడ విరగడైపోవును. ఓ తమ్ములారా, ఓ అన్నయ్య గారు, పోదామో పదుడే
దానికి తమో తమ్మే నీరు ఆ మిను నాగనే రాక్షసికి ఇచ్చి ఆ ఎల్లుకు తాపిపిస్తాం పడదండి. ఎల్లమ్మదేవి గారికి అని ఇట్లు కార్తీక రాజులు సంభవించినంతలో అక్కడ కొన్ని రాక్షసులు వచ్చినంతలో మిన్నునాగు ఏ విధముగా వస్తున్నది. ఎల్లమ్మదేవి గారికి ఎల్లమ్మదేవి గారికి నిన్ను నాకు సత్యమా జమదగ్ని మహారాజు గారికి రాక్షసులను అతను చేతడాడు అతను చేతడాడు కిరాతులను పొగరలగించగా కిరాతులను పొగరలగించగా ఎల్లమ్మదేవి గారికి నామము నిన్ను లావేని అందరు ఎవరో వచ్చిన్నారు ఏమో చెట్టపోల కిలోసే కనపడుతుంది ఆయన ఏమో ఇంత పొడుగుని రాళ్ళు కార్తీకరాజు కార్తీకరాజు ఎల్లమ్మదేవి గారికి కార్తీకరాజు కార్తీకరాజు అలాగ రాబోయేతలేదు ఎల్లమ్మదేవి గారికి ఇప్పుడు ముగిందా గిల్లే 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 రావాలి ఎవరయ్యా మీరు బాలకోలారా ఎవరయ్యా మీరు
బాలకోలారా ఎవరయ్యా మీరు ఎవరయ్యా మీరు బాలకోలారా ఎవరయ్యా మీరు ఎందు కోరకు మీరు ఎందు వచ్చి తీరయ్యా ఎందు కొరకు మీరు ఎందు ఎందు కోరకు మీరు ఎందు వచ్చి తీరయ్యా ఎందు కొరకు మీరు ఎందు స్థితిరయ్యా కొందరగను నాకు ఏర్పాగించుడు ఇంకా ఎవరయ్యా మీరు జీవనాములకు ఎల్లమ్మ దేవి గారికి ఓ బాలకులారా అమ్మా ఎవరు మీరు ఎందుకొరకు వచ్చి ఉంటురి ఏమి పని నా పోని మీకు అమ్మా మినునాగు ఓ బాలకులారా అమ్మా రోయినావే ఓ మినునాగు పని అలియే నమ్మా అమ్మా రోయినావే ఓ బాలకులారా అమాయాలలోను సంపిరావలేనమ్మా ఓ బాలకులారా ఏమంటున్నారు ఓ బాలకులారా మా అమాయాలలోను సంపిరావలేనమ్మా మాయమి అడిగినా గాని నీకు ఇచ్చరామమ్మా అమ్మా మినునాగు ఓ బాలకులారా నీతోని ఒక పని కలిగి ఉన్నది తల్లి అమ్మా ఆ మాయల ఎల్లును నువ్వు చంపి రావాలను అమ్మా మినునాగు ఓ బాలకులారా అవును ఓ బాలకులారా అమ్మా ఎట్లో దంపదోనో ఓ బాలకులారా ఆ ఎల్లమ్మను ఎట్లో దంపదోడా ఏమి దోసదో నాకు ఆలోచనాను నో ఏమి దోసదో నాకు ఆలోచనాను ఏమి చేయదో నేను ఎటులా దోసదో నాకు ఓ రాజులారా అమ్మా మినునాగు నాకు ఏమి తోసలాయను ఆ ఎల్లును ఇట్లు సంపవలను నేను ఆ ఎల్లమ్మ ఒక పుత్రాలు అయినా నేను ఇట్లు చంపగలను ఎల్లమ్మ దేవి గారికి అమ్మా మినునాగు రాజులారా అందుకో నీవో చదవో ఓ మిల్నో నాగో అమ్మా మినునాగు ఓ రాజులారా
ఓ రాజులారా యో అరణ్యములలో తిరగోచున్నదే చూడు. అసలే అసలు యా ఎల్లమ్మ దేవి గారికి అమ్మా మిన్నావు అందుకొరకు నువ్వు ఎందుకు చింతిస్తున్నావమ్మా? ఆ ఎల్లమ్మ అరణ్యములో దప్పి కొరకు తిరుగుతున్నది చూడుము మిన్నునాగు. ఓ రాజులారా అదిగో అదిగో ఆ చెట్లు చేమ గుట్టలకు తిరుగుతున్నది చూడుము. ఓ రాజులారా అమ్మా మిన్నునాగు. మీరు చెప్పింది నిజమే, కానీ ఎంత జగజగ మెరుస్తున్నది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను తట్టుకోగలనా రాజులారా? ఓ రాజులారా అమ్మా మిన్నునాగు. నన్ను చూసి ఎల్లో దడుచున్నాయేమో నన్ను చూసి ఎల్లో నన్ను చూసి ఎల్లో దడుచున్నాయేమో నన్ను చూసి ఎల్లో సక్కాని స్త్రీ రూపో తాల్చుకునేదానింకా సక్కాని స్త్రీ రూపో తాల్చుకునేదానింకా ధరణి పల్లె పల్లె దామోనే మది నమ్మే యా ఎల్లమ్మ దేవి గారికి ఈ రాక్షసి రూపం మార్చుకొని చక్కని స్త్రీ అయినది. అప్పుడు రాజులతో ఏమనుకున్నాడు? ఓ రాజులారా ఓ రాజులారా అమ్మా మిన్నునాగు. ఇప్పుడు నేను బాగుంటా? ఓ మిన్నునాగు. ఆ, అమ్మా మిన్నునాగు. ఓ రాజులారా. ఎంతో చక్కని రూపు నీదో. ఓ మిన్నునాగు. ఎంతో చక్కని రూపు నీదో. అమ్మా మిన్నునాగు. ఓ రాజులారా ఓ నిజ కాదన మోలు ఎంత తారమో కాదు. ఓ నీరూపు చూసి ఓ మోసపోవునో ఎల్లో. అమ్మా మిన్నునాగు. ఓ రాజులారా అమ్మా మిన్నునాగు. ఓ ఎంతో రాజులారా చక్కని రూపు చక్కని స్త్రీ రూపు దాల్చుకుంటువి. అమ్మా మిన్నునాగు. ఆ ఎల్లు నిన్ను చూసి ఎమ్మడే మోసపోవును తల్లి మిన్నునాగు. ఓ రాజులారా ఇదిగో ఈ ఇసము కలిపిన నీరు కొనిపోయి ఆ ఎల్లుకు తాపము. రాజులారా ఆ మిన్నునాగు. ఇవ్వండి. ఈ విషయం
అమ్మా మిననాగు, ఓ రాజులారా, ఇదిగో విషము కలిపిన నీరు నీకు ఇస్తున్నాము. ఆ ఎల్లుకు తాపిన వెంటనే మరణించును. తల్లి మిననాగు, నువ్వేమి చింతపడని అవసరం లేదు. ఆహా, ఏమి అడిగినా నీకు ఇచ్చదాము. ఓ రాజులారా, అమ్మా ఇటు తేండి. ఇప్పుడే పోయి ఆ ఎల్లును హతము చేసి వచ్చేదా. జా ఎల్లమ్మ దేవి గారికి అని ఇట్లు మినునాగు విషము కలిపిన నీరు తీసుకొని ఆరండ పడవిలో ఎల్లమ్మ వద్దకు పోయి ఏ విధముగా పోసున్నారు. జా ఎల్లమ్మ దేవి గారికి జా ఎల్లమ్మ దేవి గారికి అరండమందున ఉన్నది ఎల్లో, అరండమందున ఉన్నది ఎల్లో, ఎల్లమ్మ దేవి గారికి అని ఇట్లు మినునాగు తీసుకొని ఎల్లమ్మ దగ్గరికి పోయి చూడగా అప్పుడు ఎల్లమ్మ ఏమనుకున్నారు. ఎల్లమ్మ దేవి గారికి దిగ్గవారి కానో దైవమానకో దిగ్గవారి కానో
భారము అధికమవుతుండెను. ఇక నాకు దిక్కెవరు స్వామి ఆడండపడి లోపల? జా ఎల్లమ్మదేవి గారికి అని ఇట్లు ఎల్లమ్మ దుఃఖించుచుండగా ఆ మిన్ను నాకు ఎల్లమ్మ దగ్గరకు పోయి అప్పుడు ఏమనుసున్నాడు? జా ఎల్లమ్మదేవి గారికి. అమ్మా ఎవరమ్మా నీవో ఈ వనమునకు ఎందుకొచ్చితివే ఎందుకొరకు నీవు దుఃఖపోయేదావమ్మా ఎందుకొరకు నీవు దుఃఖపోయేదావమ్మా నీరు తప్పక తెలపమ్మా ఎల్లమ్మదేవి గారికి. అమ్మా 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 ఎవరు తల్లి నువ్వు? ఒంటిగా దుఃఖించుతున్నావు ఆ రెండాడవి లోపల. ఎవరు తల్లి నువ్వు? అమ్మా తల్లి చెలియారో వినావే శివుని బిడ్డ ఎల్లమ్మా రమ్మా. నా ప్రాణనాథుడు మరణించి పోయేను. నా ప్రాణనాథుడు మరణించి పోయేను. అందుకొరకు నేను ఆనందమున ఉంటి. తెలియారు. అమ్మా తల్లి. నేను శివుని పుత్రికను. నా పేరు ఎల్లమ్మ అని అందురు. నా ప్రాణనాథుడు మరణించిపోయాను. అందుకని ఈ అరణ్యమందున నివసించుచుంటిని. జా ఎల్లమ్మదేవి గారికి. అమ్మా ఒంటిదానవు అమ్మా తల్లి ఒంటిదానవు ఎందుకో నీవో దుఃఖపోయేదావో ఏమీ కావాలే నీకో నాతో నీదెలాపమ్మా ఏమీ కావాలే నీకో నాతో నీదెలాపమ్మా ఈ ఆపదలో నేను ఇక్కడ చేదను తల్లి జా ఎల్లమ్మదేవి గారికి. అమ్మా ఎల్లమ్మ
ఎందుకు దుఃఖించుతున్నావు? చెప్పమ్మ తల్లి, ఏమి కావాలని నీకు తెలుపమ్మ తల్లి నాకు. అమ్మా అమ్మా ఏమి చేయుదునో దాహంబులు అధికంబులాయే ఏమి చేయుదునో దాహంబులు అధికంబులాయే దిక్కెవ్వారున్నారో నీరు పోయుటకై నడువాసే తాగాదు ఏమి చేయుదునింకా యా ఎల్లమ్మ దేవి గారికి అమ్మా ఇక ఏమి చేయుదును? దప్పికలు అధికమవుతున్నాయి, ఇక ఏమి చేయుదును? ఎక్కడ చూసినా నీరు అగుపడు.